హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనేది మనం దీన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఏ మ్యాన్ ఎంగేజ్డ్ ఏ సర్వెంట్ ఆన్ ద కండిషన్ దట్ వుడ్ పే హిమ్ 900 రూపీస్ అండ్ ఏ యూనిఫామ్ ఆఫ్టర్ 1 year సర్వీస్. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ఓనర్ అనేవాడు ఒక సర్వెంట్ని, ఒక సేవకుడిని నియమించుకున్నాడు. ఏ కండిషన్ మీద నియమించుకున్నాడంటే కనుక, బాబు నువ్వు 1 year సర్వీస్ చేయు, నీకు 900 రూపాయలతో పాటుగా ఒక యూనిఫామ్ అనేది నీకు ఇస్తాను 1 year సర్వీస్కి గానని చెప్పాడండి. ఎవరు చెప్పారంటే ఓనర్ చెప్పారు. ఎవరికి చెప్పారంటే సర్వెంట్ అయినటువంటి ఒక వ్యక్తికి చెప్పాడనమాట. ఓకే, హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 9 months. అతను సర్వీస్ చేసేవాడు ఏం చేశాడంటే 9 నెలలు మాత్రమే సర్వీస్ చేశాడు. ఏమి పొందాడంటే కనుక రిసీవ్డ్ యూనిఫామ్ అండ్ 650 రూపీస్ మాత్రమే పొందాడండి. అర్థమవుతుందా? అయితే వాడు ఏం అడిగాడంటే క్వశ్చన్ మనకి, ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద యూనిఫామ్. యూనిఫామ్ యొక్క ప్రైస్ ఎంత అని అడిగాడండి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయో మీకు తెలుసా? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయంటే 12 నెలలు ఉంటాయండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక సర్వెంట్ ఏం పొందుతున్నాడంటే మనకి ఇక్కడ యూనిఫామ్తో పాటుగా 900 రూపాయలు అనేది పొందుతున్నాడండి. ఏం పొందుతున్నాడు? 900 రూపాయలతో పాటుగా ఒక యూనిఫామ్ పొందుతున్నాడండి. బట్ సేవకుడు ఏం చేశాడంటే 9 months మాత్రమే సర్వీస్ చేశాడు. 9 months సర్వీస్ చేస్తూ ఏం పొందాడయ్యా అంటే కనుక 650 రూపాయలు పొందుతూ యూనిఫామ్ పొందాడు. అవునా కాదా? సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఏం చేయాలండి? మైనస్ చేయాలి. 12 monthsకి 9 monthsకి డిఫరెన్స్ ఏంటంటే 3 months అండి. అలాగే 900కి 650కి డిఫరెన్స్ ఏంటంటే 250 రూపీస్ అండి. డిఫరెన్స్ చేయడంలో యూనిఫామ్ క్యాన్సిలేషన్ అయిపోతే కనుక 3 monthsకి ఏంటంటే 250 రూపాయలు ఇవ్వాలని ఒక ఓనర్ అనేవాడు నిర్ణయించుకున్నారు. ఎవరికి గాను అంటే కనుక సేవకుడికి నియమించుకున్నారు. 3 monthsకి 250 రూపీస్ వస్తే సర్వీస్కి, మరి 12 months అయినటువంటి ఓకే 1 yearకి ఎంత వస్తుందంటే కనుక 1000 రూపీస్ వస్తుంది డియర్ గైస్. ఎందుకు వస్తుందంటే కనుక 3 ఎప్పుడు 12 అవుతుందంటే 4 times చేస్తే 12 అవుతుందండి. అండర్స్టాండ్? మరి 250 × 4 చేస్తే ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుందండి. ఈ 1000 రూపాయల్లో, ఈ 1000 రూపాయల డబ్బుల్లో సో చూసుకుంటే 900 రూపాయలు అనేది ఎవరు పొందుతున్నారు అంటే సేవకుడు పొందుతాడు సేవ చేస్తే. మరి 900 రూపాయలు అనేది పొందితే మిగతా 100 రూపాయలు ఏమై ఉంటుందంటే కనుక అది యూనిఫామ్ కాస్ట్ అవుతుందండి. ఏమవుతుందండి? యూనిఫామ్ కాస్ట్ అవుతుందండి. సో వాడు ఏమడిగాడంటే ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ యూనిఫామ్ కాస్ట్ ఎంత అంటే కనుక 100 రూపీస్ ఓన్లీ అండి. ఆప్షన్ 4 రైట్.